and welcome to Ruchi Chudu. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తా. రాగి పిండి, బియ్యం పిండి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పాలకూర, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆయిల్. రాగి పిండి పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకే త్రిపుర గారు, ముందుగా దీనికి ఏమైనా రెడీ చేసి పెట్టాలా? ఇక్కడ ఉన్నవన్నీ చాలు. ఇవన్నీ కలుపుకునే లోపు మనం పెనం పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం. ఓకే. ఇది పకోడీ అంటే డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ కావాలి కదా. ఇప్పుడు హెల్త్కి అన్ని రకాల ఆయిల్స్ కలిపి తినమంటున్నారు కాబట్టి నేను కూడా 2-3 రకాలు కలిపి వేస్తున్నాను. ఓకే, ఏమేమి కలిపారు? సన్ డ్రాప్, సన్ఫ్లవర్, ఓహో, రైస్ బ్రాన్. ఓహో, ఓకే, వాటిలోనే మిక్స్ చేశారా? జనరల్గా అయితే ఇప్పుడు ఎక్కువ ఫుడ్స్లో కూడా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు కదా, నేను మీరు అలాంటిది ఏదైనా చెప్తున్నారేమో అనుకున్నా. మామూలుగా రెగ్యులర్ ఆయిల్స్లోనే 3 రకాలు కలిపి కరెక్టే, కానీ ఆలివ్ ఆయిల్ అనేటప్పటికి ఎక్కువ డీప్ ఫ్రై అయ్యేటప్పటికి టేస్ట్ మారిపోతుంది, అందుకని ఇదేయలేదు. ఓహో, టేస్ట్ కూర తాలింపులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం పడుతుంది కాబట్టి అప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు కలుపుతాను పిండి నూనె వేడికిలో. ఓకే, ఆనియన్స్ కట్ చేసి వీటికి సరిపడా తెచ్చాను, అందుకనే దీనిలోనే కలుపుతున్నాను. ఓకే ఓకే. రాగి పిండి తీసుకుంటున్నాను. ఇది హెల్త్ పరంగా కూడా మంచిది, అందుకనే రాగి పిండితో చేస్తున్నారు అనమాట. ఓకే. పకోడీ తినడం అంటే శనగపిండి తొందరగా కొంచెం భయపడతారు కాబట్టి భయం లేకుండా హాయిగా తినొచ్చు. పాలకూర, రాగి పిండి అన్నీ. ఓకే. సో మొత్తం అన్నీ హెల్దీ ఐటమ్స్ యాడ్ చేసి చేస్తున్నారు. ఓకే. ఆనియన్స్ అయితే 1 కప్ కంటే ఎక్కువగా ఆనియన్స్ తీసుకున్నారు కదా? కప్ అనుకో. ఓకే. ఇంకొక 1/2 కప్ బియ్యం పిండి ఉంది కాబట్టి సరిపోతుంది. ఓకే. ఇది బియ్యం పిండి? అవును. బియ్యం పిండి కలపడానికి ప్రత్యేకమైన రీజన్ ఏమన్నా ఉందా? క్రిస్పీగా రావడం కోసం. ఓకే. రాగి పిండితో అయితే మెత్తగా ఉంటాయి కదా, తినడానికి కూడా నచ్చరు, అందుకనే ఉప్పు వేస్తున్నాను. ఓకే. పచ్చిమిరపకాయలు వేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఎండుకారం వేస్తే ఏవైనా గట్టిగా వస్తాయి, రుచి తగలదు. గ్రీన్ చిల్లీస్ వేస్తే రుచి వేరేగా ఉంటుంది, అందుకని గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేస్తాయి. స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మనం చేసుకునే వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. నూనె వేడెక్కిలోపు మనం కలుపుకుంటున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, కొంచెం జీలకర్ర సరిపడా. ఏవి ముందుగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అన్నీ అందులో వేసి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై అయిపోతాయి కదా, సరిపడా. ముందు ఇలా కలుపుకొని నీళ్ళు కావలిస్తే వేసుకుందాం. ఆల్రెడీ ఆనియన్స్ కానీ పాలకూర కానీ కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి అంతే. ఇందులో ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చా? సూట్ అవుదండి, మరీ ఎక్కువ అయిపోతే పిండి తగలకుండా వెజిటబుల్స్ తగులుతాయి కదా. పిండి రెడీ అయిపోయినట్లేనా? అయిపోయిందండి. నూనె కూడా వేసేద్దాము. ఓకే, వేస్తున్నాను. నూనె వేడెక్కింది. త్రిపుర గారు, మీరు రాగి పిండితో ఇంకేమైనా ఐటమ్స్ ఎప్పుడైనా ట్రై చేశారా ఇది కాకుండా? చేస్తామండి. బెల్లం పాకం పెట్టి అందులో కూడా రాగి పిండి వేసి, అది స్వీట్ ఐటమ్? స్వీట్ అండి. బెల్లం మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో కొంచెం నెయ్యి వేసి ఆ పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి తిప్పుతూ ఉంటాను, దాన్ని తోపు అంటాం అనమాట. ఓకే, చాలా హెల్దీ. విన్నాను. చాలా హెల్దీ ఫుడ్ అది కూడా. అది కూడా ఎవరైనా తినొచ్చు. ఎవరైనా అంటే షుగర్ పేషెంట్స్? బెల్లం కదండి, ఎవరైనా తినొచ్చు. ఓకే, ఈ పకోడీ కొంచెం త్వరగానే ఫ్రై అవుతుంది అంటారా? అయిపోతుందండి, ఆల్మోస్ట్ కలర్ వచ్చినట్టుంటే అయిపోయింది. అయిపోవస్తున్నాయమ్మా, తీసి పెడదా. లాస్ట్లో ఒక 2 నిమిషాలు సిమ్ పెడితే లోపల పచ్చదనం కూడా పోతుంది, అందుకనే కాస్త సిమ్లో పెడుతున్నాను ఫ్రై అయ్యేటప్పుడు. మామూలుగా ఈ పకోడీ అని కాదు, దేనికైనా లాస్ట్లో కొంచెం కాసేపు సిమ్లో పెడితే బాగుంటుంది.
తీసేస్తున్నాను. ఓకే. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, అంటే లీవ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి పచ్చగా. కలర్ఫుల్గా ఉంటే కూడా తినడానికి బాగుంటుందని. ఇది కాంబినేషన్ దేంతో అన్నా తీసుకుంటారా లేదా విడిగా తీసుకోవచ్చు? ఊరికే తీసుకోవచ్చు. కొన్ని క్రిస్పీగా ఉన్న వాటికి చట్నీలు అవసరం లేదని అనుకుంటున్నాను నేను. మేమైతే ఇలాగే తింటాం. మీ పిల్లలు మిమ్మల్ని పర్టికులర్గా మాకు ఇది కావాలి అది కావాలని ఏమి అడగరా? లేదండి, నేను ఏవి చేసినా బాగానే ఉంటాయి కాబట్టి అడగాల్సిన అవసరం నాకు రాదు. మీరు మరి టూర్స్లోని లేదంటే ఇలా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి స్టడీస్కి ఇబ్బంది కాకుండా పాటు ఉంచుతారా ఎవరైనా ఎక్కడైనా హాస్టల్ అలా? వాళ్ళ నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, వాళ్ళకి సెలవు వచ్చినప్పుడు మాత్రమే వెళ్తాను. ముందే ప్లాన్ చేసుకుంటాం కదా, హాలిడేస్ ఎప్పుడని చూసి ఇద్దరు పిల్లలకి అప్పుడు మా వారు లీవ్ పెట్టుకొని. అయిపోయిందండి పకోడీ. తినే టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి. ఓకే, షూర్. వేడివేడిగా క్రిస్పీగా రాగిపిండి పకోడీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. యాక్చువల్గా ఇది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఈ గ్రీన్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి విజిబుల్గా ఉన్నాయి, అండ్ దాంతోపాటుగానే క్రిస్పీగా ఉందని కూడా అర్థమైపోతుంది. కావాలంటే విడిగా అన్న తినొచ్చు, లేదంటే విత్ చట్నీ లేదంటే సాస్తో కూడా తినొచ్చు. ఎక్కువ మంది ఇలాంటి స్నాక్స్ ఏవైనా సాస్తో లైక్ చేస్తారు కాబట్టి చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు దాంతో కూడా టేస్ట్ చేయొచ్చు. అసలు ఫస్ట్ ఎలా ఉందనేది నేను చెప్తాను. బాగుంది. పకోడీ అంటే యాక్చువల్గా ఇందులో ఎక్కువగా మనకి టేస్ట్ తగులుతుంది ఏంటి అంటే ఆనియన్స్ తగులుతున్నాయండి. దాంతోపాటుగానే ఈ పిండి రాగిపిండి వేసరికి అది పెద్ద టేస్టీగా ఉండదేమో అనుకుంటారు చాలామంది, కానీ ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల దానికి కూడా మంచి టేస్ట్ వచ్చింది. అండ్ ఈవెన్ ఇది హెల్దీ కూడా కాబట్టి ఎవరైనా తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.